అందరికీ నమస్కారం. నా ముఖపుస్తక మిత్రులందరికీ కూడా ఈ సాయం వేళ మీతో ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అందిస్తున్న సంక్షేమ పథకాలను పేద మధ్యతరగతి బ్రాహ్మణులు ఈ పథకాలను ఉపయోగించుకొని ఈ సంక్షేమ పరిషత్ ఫలాలను పొందాలన్న ఆకాంక్ష మేరకు నేను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో ఉన్న కమిటీలో ఒక సభ్యుడిగా నేను ఇవాళ మీ ముందుకు వచ్చి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ముందు కొన్ని విషయాలను తెలియజేయడం కోసం వచ్చాను. మాన్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేసి 4 సంవత్సరాల క్రితం పేద మధ్యతరగతి బ్రాహ్మణులు బ్రాహ్మణ సంక్షేమ ఫలాలను అందుకొని పేద బ్రాహ్మడి ముఖాన చిరునవ్వు చూడాలి, నిరంతరం ధర్మం కోసం, నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం, లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పూజాధికాలు చేస్తూ పరమ నిష్ఠాగరిష్ఠులుగా తమ జీవనాన్ని కఠోర నియమాలతో ఆచరిస్తూ నిత్యం సమాజం బాగుండాలి అని కోరుకునే పేద మధ్యతరగతి బ్రాహ్మణులకు ప్రభుత్వ పరంగా సంక్షేమం అందించే లక్ష్యంతోనే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును మాన్య ముఖ్యమంత్రి, ధార్మికుడు, అదేవిధంగా బ్రాహ్మణ పక్షపాతి, బ్రాహ్మణులందరూ కూడా బాగుండాలి అని కోరుకునే శ్రీ చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేశారు. పరిషత్తు ఏర్పాటయ్యాక అమలు చేస్తున్నటువంటి పథకాలను, ఆ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలను ఇవాళ మీ ముందు సమగ్రంగా సవివరంగా తెలియచేసి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని పేద మధ్యతరగతి బ్రాహ్మణులందరూ కూడా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అందిస్తున్న ఫలాలను పొందాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుతూ ఉన్నాను. దశల వారీగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్ ఓపెన్ చేసి బ్రాహ్మణ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకునే గడువును ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఇప్పటిదాకా అనేక మార్లు ఈ అవకాశాన్ని కల్పించగా వేలాది మంది తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల బ్రాహ్మణోత్తములు దీనికి దరఖాస్తు చేసుకొని ఫలాలను పొందారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అమలు చేస్తున్న పథకాల గురించి నేను మొదట మీకు ఒక సవివరమైన వివరణగా మీ ముందు ఉంచబోతున్నాను. మొదట వివేకానంద విదేశీ విద్యా పథకం. సరే, ఈ పథకాల గురించి మీకు సవివరంగా తెలియజేయడం, ఎవరెవరు లబ్ధి పొందారో ఆ వివరాలు తెలియజెప్పే కన్నా పూర్వం ఈ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పటిదాకా దరఖాస్తులు స్వీకరిస్తారో 1-2 సార్లు మీకు చెప్తాను. 2వ తేదీ నవంబర్, మొన్న ఒక 4-5 రోజుల క్రితం 2వ తేదీ నవంబర్ నాడు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైటు ఓపెన్ అయింది. ఈ నెల చివరి తారీఖు వరకు, అంటే ఈ నవంబర్ నెల 30 దాకా ఈ వెబ్సైట్ ఓపెన్గా ఉంటుంది. ఈ 2వ తారీఖు నుంచి 30వ తేదీ దాకా పేద మధ్యతరగతి బ్రాహ్మణులందరూ కూడా ఈ బ్రాహ్మణ సంక్షేమ పథకాల కోసం అప్లై చేసుకొని మీరు ఈ పథకాల ఫలాలను పొందాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నా. అనేక సార్లు
అవకాశం 2 నెలలు 3 నెలలు అవకాశం ఇచ్చినప్పుడు చివరి రోజు దాకా వేచి చూసి చివరి రోజు హడావుడి చేసుకొని అయ్యో మేము అప్లై చేయలేకపోయాము, ఫలానా సర్టిఫికేట్లు మేము పొందలేకపోయాము, ఫలానా ధృవీకరణ పత్రాలు పొందలేకపోయాము అని చాలామంది నాతో పాటు ఇతర సభ్యులకు అధికారులకు ఫోన్లు చేస్తూ తమ నిస్సహాయతను నిరుత్సాహాన్ని వ్యక్తం చేసిన సందర్భం ఉంది కనుక నేను మొదలే మీకు విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏమంటే దయచేసి వెంటనే ఈ 33 జిల్లాల బ్రాహ్మణోత్తములు తెలంగాణకు చెందినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా మీరు మీ మండల రెవెన్యూ కార్యాలయాల్లో అంటే తహసీల్దార్ కార్యాలయాల్లో మీ సేవ ద్వారా బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రాన్ని, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రం, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం, ఇవి 2 వెంటనే పొంది మీరు తెలంగాణలో ఎక్కడైతే విద్యాభ్యాసం చేశారో 1 నుంచి 7వ తరగతి దాకా, వీలైతే 1 నుంచి 10వ తరగతి దాకా ఆ బోనాఫైడ్ సర్టిఫికెట్స్ ఈ 3 తప్పనిసరిగా మీరు పొందండి. బ్రాహ్మణ సర్టిఫికేట్ మీకు కావాలనుకుంటే ఏ లోకల్ బ్రాహ్మణ సంఘం నుంచి అయినా కూడా మీరు బ్రాహ్మణ సంఘానికి బ్రాహ్మణుడు అని వారు ఆ సంఘం నుంచి ధృవీకరించినటువంటి ఒక పత్రాన్ని తీసుకొని మీ సేవ ద్వారా మీరు రెవెన్యూ కార్యాలయం నుంచి అప్లై చేసుకుంటే మీకు 4-5 రోజుల్లో బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రం వస్తుంది, ఆదాయ ధృవీకరణ పత్రం కూడా వస్తుంది. ఈ 2 పత్రాలను పొంది బోనాఫైడ్ సర్టిఫికెట్స్ కూడా పొంది రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, ఒకే చిరునామా ఉండి ఆధార్ కార్డులో ఒక చిరునామా, రేషన్ కార్డులో ఒక చిరునామా లేకుండా ఒకే చిరునామా ఉండేటట్టుగా మీరు మళ్ళీ అధికారులకు ఎక్కడికి దరఖాస్తులో మీకు కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఒకే దరఖాస్తు ఉండేట్టుగా జాగ్రత్త పడండి. ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డులలో ఒకే చిరునామా ఉండేటట్టుగా చూడండి, లేకుంటే మార్పించుకోండి, మనకు సవరణ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక 2 అడ్రస్లు వేరువేరుగా ఉంటే అక్కడ కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది, అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసం నేను మరీ చెప్తున్నాను, దాదాపుగా ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి కనుక బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బోనాఫైడ్ సర్టిఫికేట్ మీరు ఎక్కడ చదువుకున్నారో అది, అదేవిధంగా రేషన్ కార్డులోనూ అదేవిధంగా ఆధార్ కార్డులోనూ ఒకే చిరునామా ఉండేట్టుగా మీరు సిద్ధం చేసుకోండి. 2వ తారీఖు నాడు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్ ఓపెన్ అయింది. బ్రాహ్మణ పరిషత్ .telangana.gov.in మీరు సందర్శిస్తే, లేదు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ TBSP అని కొట్టినా కూడా వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్ చేసుకొని మీ పథకానికి సంబంధించి దేనికి అర్హులో ఆ పథకం అప్లై చేయబోతున్నారో మీరు ఎనీ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదు మీరే స్వయంగా అప్లై చేసుకోవచ్చు. మీకు ముందుగా మరొక విజ్ఞాపన చేస్తున్నది ఏమంటే ఇది పూర్తి పారదర్శకంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పథకాలు ఉంటాయి. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో పాటు ఒక 17 మంది సభ్యులను, అంటే నాతో కలిపి 18 మందిని గౌరవ రమణాచారి గారు, డాక్టర్ KV రమణాచారి గారు, తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో విభిన్న హోదాల్లో పనిచేసినటువంటి రమణాచారి గారు, సుదీర్ఘ పాలనానుభవం ఉండి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి రమణాచారి గారిని చైర్మన్గా, ఇంకా వనం జ్వాల నరసింహారావు గారు ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాల నరసింహారావు గారు వైస్ చైర్మన్గా, ఇంకా అనేక మంది పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, అదేవిధంగా సముద్రాల వేణుగోపాలాచారి గారు, శ్రీ పురాణం సతీష్ గారు, వేలేటి మృత్యుంజయ శర్మ గారు, భద్రకాళి శేష్ గారు, అదేవిధంగా సుమలతా శర్మ గారు, సువర్ణ సులోచన గారు, ఇలా అష్టకాల రామ్మోహన్ గారు, బోర్బట్ల హనుమంతాచార్య గారు, జోషి గోపాల శర్మ గారు, నేను వెంకటరమణ శర్మ, మేమంతా సభ్యులుగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నమ్మకంతో మమ్మల్ని ఈ పరిషత్తులో సభ్యులుగా ఏర్పాటు చేశారు కనుక ఇక్కడ ఏ విధమైనటువంటి పైరవీలు కానీ దళారులు కానీ మీరు నమ్మకండి. నేరుగా ఆన్లైన్లో మీరు అప్లై చేస్తే మీ యొక్క దరఖాస్తును పరిశీలించి నేరుగా మీకు ఫలాలకు సంబంధించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా మీకు ప్రొఫెషనల్స్
ఇప్పుడు ఏ స్కీమ్కి అయితే ఆ స్కీమ్కి నిపుణులు ఉంటారు. మీ యొక్క ప్రతిభను, మీ యొక్క స్కిల్స్ను, మీ యొక్క నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అర్హతలను బట్టి మీకు ఎంపిక చేయడం ఉంటుంది తప్ప ఎలాంటి పైరవీలు, ఏ విధమైన దళారీలు లేరు, ఉండవు, ఉండకూడదు. ఎవరు కూడా దళారులను కానీ మధ్యవర్తులను కానీ చూసి మోసపోవద్దని సభ్యులకు, చైర్మన్ గారికి కూడా ఎవరు అప్లై చేస్తున్నారో, ఎవరు ఇంటర్వ్యూకి వస్తున్నారో తెలియని పరిస్థితి పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఏ విధమైనటువంటి మధ్యవర్తుల మాటలు నమ్మకండి. నేరుగా అప్లై చేయండి. ఏ ఒక్కరికి ₹1 లంచం ఇవ్వాల్సిన పని లేదు. నేరుగా దరఖాస్తు చేసుకోండి. మీకు నేను సవినయంగా మనఃపూర్వకంగా మీకు నమస్సులు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇందులో ఇప్పుడు పథకాల గురించి మేము సవివరంగా చేస్తాను. ప్రతి సారి కూడా ఎవరైతే అప్లై చేస్తారో ఆ అప్లై అన్నీ కరెక్ట్గా ఉండి మీ దరఖాస్తులో పూర్తిగా అన్ని కాగితాలు మీరు అప్లోడ్ చేసినప్పుడు మీ అర్హతను బట్టి మీరు పెట్టినటువంటి అన్నీ కూడా సవివరంగా ఉన్నట్లయితే గత సంవత్సరం అక్టోబర్ దాకా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. ప్రతి విడత 50 మందిని పిలిచి ఈ ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. ఇంటర్వ్యూలో కూడా చాలా సచ్చీలురైనటువంటి, నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి అధికారిగా ఉన్న శ్రీ రఘురామ శర్మ గారు, జాయింట్ కలెక్టర్ క్యాడర్ అధికారి, వారు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వీటికి ఇంటర్వ్యూలు చేస్తుంది. ఏ విధమైనటువంటి మోసాలు కానీ, దళారులు కానీ, మధ్యవర్తుల ప్రమేయం దీంట్లో ఉండదని చెప్పి మీకు సవినయంగా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. అందుకోసం అలా ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు చాలామంది నాకన్నా ముందు అప్లై చేసిన వాళ్లకు వచ్చిందండి, నేను వారికన్నా ముందు అప్లై చేశాను రాలేదు అనే సందేహాలు కూడా చాలామందికి వస్తుంటాయి. చాలామంది ఫోన్లు చేస్తుంటారు. కానీ చిరునామాలో వ్యత్యాసం. ఒక అడ్రస్సు, ఇప్పుడు సపోజ్ నేను సిద్దిపేట వాస్తవేణి, నా రేషన్ కార్డు సిద్దిపేటలో ఉంటుంది, కానీ నా ఆధార్ కార్డులో మటుకు హైదరాబాద్ అడ్రస్ ఉంటుంది. లేదు, నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను చిరునామా పెట్టుకొని నా రేషన్ కార్డును ఊర్లో చూపిస్తాను. ఇలా ఒక చోట అడ్రస్సు, మరొక చోట వేర్వేరు అడ్రస్సులు వేర్వేరు రకంగా చూపించడం, ఆదాయ ధృవీకరణ పత్రాలు 2 ఏళ్ల కిందది అప్లోడ్ చేయడం, ఇంకా కొన్ని సాంకేతికపరమైనటువంటి లోటుపాట్లు ఉండడం వల్ల కొన్ని అప్లికేషన్లు పక్కన పెడుతున్నారు. అది నిబంధనల ప్రకారం వాళ్ళు చేస్తారు కనుక. ఇలా ఎవరైనా మేము అప్లై చేశాము మాది రాలేదు అని అనుకుంటే గ్రీవెన్సెస్ సెల్ అని అందులో ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు గ్రీవెన్సెస్లోకి వెళ్ళి నా నంబర్ ఇది, నేను ఇప్పుడు అప్లై చేశాను, నాకు ఇంతవరకు కూడా రాలేదు అని కనుక మీరు చెబితే వాళ్ళు మీకు సమాధానం ఇస్తారు. లేదు, 3 నుంచి 5 గంటల దాకా ఎండోమెంట్స్ ఆఫీస్లోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆఫీస్కి వచ్చేసి మీరు కనుక నేను అప్లై చేశానండి ఏంటి అంటే ఏదైనా లోటుపాట్లున్నా, ఏదైనా కాగితాలు తక్కువగా ఉన్నా, అప్లోడింగ్లో సమస్యలు ఏమైనా వచ్చినా మీకు చెబుతారు. మళ్ళీ మిమ్మల్ని రాబోయే బ్యాచ్లో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. కనుక నాకు రాలేదు, చాలామంది పెట్టున్నారు, తెలిసిన వాళ్ళే పిలుస్తున్నారనే భ్రమలో ఉంటున్నారు. ఆ భ్రమలోంచి బయటపడండి. దయచేసి అదేది కూడా జరగదు అని మీకు చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు బొగ్గులగుంటలోని ల్యాండ్లైన్ 04024754811 అనేటువంటి ల్యాండ్లైన్కు 3 నుంచి 5 దాకా మధ్యాహ్నం ఫోన్ చేస్తే కూడా వారు మీకు మీ యొక్క ఏవైనా సందేహాలున్నా, మీరు ఎప్పుడు అప్లై చేశారు, ఎప్పుడు మీకు అప్లోడ్ చేశారు, మీకు దరఖాస్తు నంబర్ ఎంత అని వివరాలు చెప్తే అందుకు సంబంధించిన ఎప్పుడు ఇంటర్వ్యూకి పిలుస్తారో ఆ వివరాలు, మీ దరఖాస్తును సబ్మిషన్లో రిజెక్ట్ అయిందా లేదా అన్ని సానుకూలంగానే ఆమోదించారా ఆ విషయాలు కూడా తెలియజేస్తారు. దయచేసి మీరందరూ కూడా ఏదైనా మీ అప్లికేషన్లో లోటుపాట్లు ఉంటే తప్ప లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గత సంవత్సరం 2019 అక్టోబర్ దాకా ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంకొక బ్యాచ్లో మళ్ళీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ బ్యాచ్లో ఇట్లా నిరంతర ప్రక్రియ 50 మందిని ఆ నిపుణుల కమిటీ కరోనా సమయంలో కూడా వాళ్ళు జూమ్ ద్వారా కూడా అదేవిధంగా వర్చువల్గా కూడా ఇంటర్వ్యూలు చేసి చాలా చేశారు. ఇన్స్పెక్షన్స్ కూడా అలాగే చేశారు. ఈ కరోనాలో కూడా ఈ పథకాల యొక్క ఇంటర్వ్యూలు ఆగకుండా వాళ్ళు నిరంతరంగా చేస్తున్నారు. అతి కొద్ది మంది సిబ్బంది ఉన్నా కూడా వాళ్ళు చాలా ఓపికతో ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే నేను చెప్పినట్టుగా మీరు సంప్రదించి చేసుకోండి. ఇప్పటిదాకా నేను మీకు వివేకానంద విదేశీ విద్యా పథకం
ఈ పథకం గురించో నేను స్టార్ట్ చేస్తాను సవివరంగా. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి ఒక్కొక్క పథకానికి సంబంధించి మీరు అందులో మెసేజ్ రూపంలో చెప్పేటినా నేను మీకు సవివరంగా చెప్తాను. ఈ పథకం గురించి చెప్తున్నప్పుడు ఆ పథకం గురించి అడగండి, మరే విషయాలు చెప్పకూడదు. చివరిలో ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా పరిషత్తు నుంచి అన్ని వివరాలు తెలుసుకొని మీకు తెలియజేయాలి. మీకు సందేహ నివృత్తి కావాలి, మీరు సులభంగా అప్లై చేయాలి. ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఈ సంక్షేమ పథకం యొక్క ఫలాలు అందాలన్న ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాను. నేను మీకు ప్రత్యక్ష ప్రసారణ ద్వారా మీకు విన్నవిస్తున్నాను తప్ప మరో ఉద్దేశం లేదు. దయచేసి మీ అందరికీ ఉపయోగం ఉండాలని నేను సవినయంగా మిమ్మల్ని అందరికీ కోరుతూ ఉన్నా. వివేకానంద విదేశీ విద్యా పథకం, దీనినే వివేకానంద ఓవర్సీస్ పథకం అని కూడా అంటాము. ఇది విదేశాలలో అంటే యుఎస్ఏ, అమెరికా, యూకే, యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ మరియు దక్షిణ కొరియా, ఈ దేశాల్లో ఎవరైతే ఉన్నత విద్య అంటే పీజీ అంటే డిగ్రీ ఇక్కడ పూర్తి చేసి పీజీ కోర్సులకు ఎవరైతే నేను చెప్పిన దేశాల్లో వెళ్తారో, మళ్ళొకసారి చదువుతాను, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ మరియు దక్షిణ కొరియా, ఈ దేశాల్లో ఉన్నత విద్య అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ కోర్సులకు ఎవరైతే విదేశాలకు వెళ్తదలుచుకున్నారో వాళ్ళు పీజీ కానీ పిహెచ్డి కానీ అంటే డాక్టరేట్ కోర్సుకు కానీ వెళ్ళే వారు ఈ పథకానికి, వివేకానంద విదేశీ విద్యా పథకానికి అర్హులు. వాళ్ళు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గరిష్టంగా 20 లక్షల రూపాయలను ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఇది సాయమే, మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా 20 లక్షల రూపాయల గరిష్ట సాయాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అందజేయడం జరుగుతూ ఉంది. ఇందుకోసం ఏదైతే మీ గ్రాడ్యుయేషన్ కోర్సులో 60% డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. డిగ్రీ తత్సమానమైన పరీక్షలో 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించకుండా ఉండాలి. ఇది ప్రభుత్వ నిబంధన. 5 లక్షలకు మించకుండా కుటుంబ వార్షిక ఆదాయం ఉండాలి. అంతేకాకుండా తెలంగాణకు చెందిన వారై ఉండాలి. ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలి. వారు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పీజీ పిహెచ్డి కోర్సులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళగోరేవారు పీజీ అయినా పిహెచ్డి అయినా వారు నేను చెప్పినటువంటి దేశాలకు వెళ్ళాలి. వారు 60% కనీస మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో పాస్ అయి ఉండి వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించకుండా తెలంగాణకు చెందిన అభ్యర్థులై బ్రాహ్మణ పట్టభద్రులు ఈ పథకానికి అర్హులు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపాలి. అదేవిధంగా ఇప్పుడు 2వ తారీఖు నవంబర్ నాడు ప్రకటన ఇచ్చారు. అంటే నవంబర్ 2 నాడు ప్రకటన ఇచ్చిన నాటికి 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి అభ్యర్థులు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసింది. దయచేసి విని మీరు ఏ కోర్సులకైనా విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు మీరు అప్లై చేసుకొని, ఇంతకుముందు అనేక మంది సంపన్నులు విద్యావంతులు విదేశాలకు వెళ్తే డబ్బులు దొరికేవి కావు, ఎక్కడ బ్యాంకుల నుంచి కూడా వచ్చేవి కావు. పేద మధ్యతరగతి వాళ్లకు విదేశీ ఉన్నత విద్య అందని ద్రాక్ష పండులా ఉండేది. కానీ ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మీకు అవకాశం ఇస్తుంది కనుక దయచేసి మీరు ఈ విదేశీ ఉన్నత విద్య కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 20 లక్షల దాకా తిరిగి చెల్లించని ఒక ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది కనుక ఇది మహత్తరమైన గొప్ప సాయం. ఇప్పటిదాకా ఈ విదేశీ వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమును 353 మంది అభ్యర్థులకు విద్యార్థులకు విదేశాల్లో పీజీ ఉన్నత విద్య కోసం అమెరికా సహా ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా వేర్వేరు దేశాల్లో వెళ్ళిన 353 మంది అభ్యర్థులకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఈ ఆర్థిక సాయం చేసింది. గరిష్టంగా 20 లక్షల దాకా వారి యొక్క ట్యూషన్ ఫీజును బట్టి. అంటే 37,63,38,520 రూపాయలను, మళ్ళీ చెప్తున్నాను, 353 మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు పీజీ పిహెచ్డి కోసం వెళ్తున్న
వెళ్ళిన అభ్యర్థులు 353 ఈ స్కీమ్ను అప్లై చేసుకొని వినియోగించుకున్నారు. ఇప్పటిదాకా విదేశాలకు వెళ్ళారు, వారికి గరిష్టంగా 20 లక్షలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఇచ్చిన డబ్బు పరిషత్తు నుంచి ఎంత అంటే 37,63,38,520 రూపాయలు. ఇది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్ళగలిగేటువంటి విద్యార్థుల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అందించినటువంటి ఆర్థిక సాయం. ఇకపోతే మరొక ముఖ్యమైనటువంటి పథకం ఔత్సాహిక పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాన్ని అందించే పథకం. దీన్నే బెస్ట్ స్కీమ్గా ప్రసిద్ధి. ఇది చాలా విజయవంతమైనటువంటి స్కీమ్. దీన్నే బ్రాహ్మిన్ ఎంటర్ప్రినరల్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ బెస్ట్ స్కీమ్గా అన్నారు. ఇది చాలా ఎంతో ఉపయోగపడేటువంటి స్కీము. ఇది చాలామంది ఉపయోగించుకుంటున్నారు, ఉత్సాహం కూడా చూపుతున్నారు. తెలంగాణలోని నిరుద్యోగ బ్రాహ్మణ యువతీ యువకులు చాలామంది కూడా ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇది చాలా ఉపయుక్తమైనటువంటి స్కీమ్. పేద మధ్యతరగతి యువతీ యువకులు, నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు వీరందరూ కూడా ఈ స్కీమ్ను చాలా మంది చేస్తూ ఇప్పటిదాకా దాదాపు 1250 మంది వినియోగించుకున్నారు ఈ స్కీమ్ని. చాలామందికి ఉపయోగపడేది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయాన్ని అందించుకునే పథకం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పుడు నేను ఇస్తాను, దయచేసి ఓపికగా వినండి. బ్రాహ్మణ యువతీ యువకులకు స్వయం ఉపాధి నిమిత్తమై ఆర్థిక సహాయం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. దీనికి అర్హతలు, సబ్సిడీ మొత్తము, అర్హులకు గుర్తించు ప్రక్రియ, సబ్సిడీ యొక్క వితరణ, ఇవన్నీ వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పథకానికి సంబంధించి అర్హతా ప్రమాణాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో అమలు చేస్తున్నటువంటి ఇతర పథకాలకు నిర్దేశించిన నిబంధనలే ఈ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా అదే విధంగా ఉంది. అదే ప్రాతిపదికన ఇక్కడ కూడా నిబంధనలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖలో బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా కానీ ఏ విధంగా రుణాలు ఏ నిబంధనల ప్రకారం ఇస్తున్నారో ఇక్కడ కూడా అవే నిబంధనలతో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకోసం GOMS నంబర్ 13 BCB సంక్షేమ శాఖ 21/2015, GORTN నంబర్ 50 BCB సంక్షేమ శాఖ 9/3/2018 ఈ రెండు జీవోల్లో ఏ విధంగానైతే ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు నిర్దేశించిందో ఆ నిబంధనలకు అనుగుణంగా ఈ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బెస్ట్ స్కీమ్ కింద ఈ బ్రాహ్మణ్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ బెస్ట్ స్కీమ్ కింద మీ అందరికీ ఇవ్వన్నారు. సబ్సిడీ మొత్తం గరిష్టంగా 5 లక్షలు ఇస్తారు. 1 లక్ష లేదా అంతకన్నా తక్కువ వ్యయంతో ఎవరైనా ఒక యూనిట్ స్థాపించాలనుకుంటే 80% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 లక్ష అంతకన్నా తక్కువ పరిశ్రమ పెట్టుకుంటే ₹1,00,000 20,000 మీరు కనుక సమకూర్చుకుంటే 80,000ను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మీ యూనిట్ కోసం ఇస్తుంది. అది కుటీర పరిశ్రమ కానీ, చిన్న వ్యాపారం కానీ, మరైతర వ్యాపార సంస్థ కానీ దానికోసం యూనిట్ స్థాపనకు అవసరమయ్యే మొత్తంలో 80% తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఇకపోతే 1 లక్ష నుంచి 2 లక్షల వ్యయంతో స్థాపించే యూనిట్లకు 1 లక్ష నుంచి 2 లక్షల దాకా ఎవరైతే ఈ వ్యాపార యూనిట్ స్థాపించాలనుకుంటారో వారికి 70% సబ్సిడీని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇస్తుంది. అంటే 1 లక్ష రూపాయలు కనుక మీరు ఒక యూనిట్ ఒక 70% 70% లక్షలో అనుకుంటే 70,000 తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇస్తే 30,000 మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. 10 లక్షల 2 లక్షలు అదేవిధంగా 2 లక్షల నుంచి 12 లక్షల దాకా గరిష్టంగా 12 లక్షలు మీ యొక్క ఈ యూనిట్ ఖర్చు 12 లక్షలకు మించకూడదు. 12 లక్షలు 2 లక్షల నుంచి 12 లక్షల దాకా మీరు యూనిట్గా పెట్టుకుంటే గరిష్టంగా 60% తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మీకు సబ్సిడీ ఇస్తుంది. అంటే 12 లక్షల యూనిట్ కాస్ట్గా మీరు కనుక ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పిస్తే గరిష్టంగా 60% అంటే 5 లక్షలను మీకు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 12 లక్షలకు మించి మీరు ప్రాజెక్టు కాస్ట్ ఉండకూడదు.
గరిష్టంగా 5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ పోగా మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారుడు స్వయంగా కానీ బ్యాంకు రుణం ద్వారానైనా సమకూర్చుకోవాలి. సపోజ్ 12 లక్షల యూనిట్ కాస్టు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. 5 లక్షలు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మీకు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 7 లక్షలు అయితే ఉంటాయో ఆ 7 లక్షలను ఏదైనా మీరు బ్యాంకు ద్వారా రుణం రూపంలో సమకూర్చుకోవాలి, లేదా ఇతర స్వయంగా మీరు ఎక్కడి నుంచైనా మీకు చేయబదులుగా ఇంకెక్కడి నుంచైనా తెలిసిన వాళ్ళ ద్వారా సమకూర్చుకున్నా సరే ఆ 7 లక్షలు మేము సమకూర్చుకోబోతున్నామని మీరు బ్యాంకులో చూపిస్తే ఈ 5 లక్షల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. బ్రాహ్మణ సమాజంలోని నిరుపేద వర్గాలకు ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. పథకం ద్వారా గరిష్ట సంఖ్యలో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయడానికై తక్కువ యూనిట్ వ్యయంతో ప్రారంభించే యూనిట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలతో చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు కుట్టు పరిశ్రమ కానీ, ఇంకేదైనా పూజా సామాగ్రి కానీ, ఇంకేదైనా అప్పడాల పరిశ్రమలు కానీ, వగైరా కుటీర చిన్న చిన్న పరిశ్రమలు ఇంట్లో ఉండి కానీ ఒక చిన్న యూనిట్లో పెట్టుకుని కానీ చేయాలనుకున్న కుటీర పరిశ్రమల కోసం, తక్కువ మొత్తంలో చేసుకునే వారి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇందులో పెట్టుకున్నటువంటి ఒక నియమం. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తు అడ్మినిస్ట్రేటర్, మెంబర్ కన్వీనర్గా, అదేవిధంగా సంబంధిత శాఖలు అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీకి సంబంధించి మీరు పెట్టుకోవాలనుకుంటే పరిశ్రమల శాఖకు సంబంధించి ఉంటారు. సంబంధిత శాఖలలో సర్వీస్లో ఉన్న అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేటర్, మెంబర్ కన్వీనర్గా ఉండి ప్రతి దరఖాస్తును పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, స్కిల్స్ను, ఈ వ్యాపారం చేయగలరా, ఊరికే అప్లై చేసుకున్నారా, అప్లై చేసుకుంటే వీరు ఎంతవరకు వ్యాపారం చేయగలరు, ఇలా అనేకమైనటువంటి విషయాలను కూడా వారు పరిశీలించి వారి యొక్క స్కిల్స్ను కూడా చూసి నైపుణ్యాన్ని పరిశీలించి ఆ కమిటీ సహేతుకము అని అనుకుంటే ఈ లోన్ను ఈ రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. అందులో 2 లక్షల నుంచి 12 లక్షలు అయితే 60% సబ్సిడీ, అది మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అయితే 70% సబ్సిడీ, లక్ష లోపైతే లక్షకు లోపైతే 80% సబ్సిడీ. ఇది మీరు ఈ బెస్ట్ స్కీమ్ కింద నియమాలు. లబ్ధిదారులు ఏ విధమైనటువంటి అర్హత ప్రమాణాలు ఉండాలో కూడా మీకు చెప్తాను. ఈ పథకానికి పైన చెప్పినట్లుగా పేద బ్రాహ్మణ కుటుంబాలకు వర్తింపజేస్తారు. పేద బ్రాహ్మణ కుటుంబాలు అనగా పట్టణ ప్రాంతంలో 2 లక్షలకు మించి ఆదాయ పరిమితి ఉంటుంది. అంటే వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళైతే, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్తో పాటు మున్సిపాలిటీస్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయం 2 లక్షలకు మించకూడదు వార్షిక ఆదాయం. అదే గ్రామీణ ప్రాంతాల్లో వారైతే 1,50,000కు మించి ఉండకూడదు. ఇది ఆదాయ నిబంధన. అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఏదైతే తహసీల్దార్ ద్వారా తీసుకుంటారో, మీ సేవా సెంటర్ల ద్వారా మీరు 2 లక్షలు పట్టణ ప్రాంత వాసులైతే, నగర ప్రాంత వాసులైతే 2 లక్షల లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే 1,50,000 లోపు ఉండాలి. ఇది అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయానికి సంబంధించి దరఖాస్తుదారుడు ఆహార భద్రతా కార్డును మరియు మీ సేవ నుంచి పొందిన ఆదాయ ధృవపత్రం సమర్పించాలి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీ సేవ ద్వారా రెవెన్యూ మన తహసీల్దార్ జారీ చేసినటువంటి సర్టిఫికేటు, ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డును సమర్పించాలి. ఈ పథకం 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వాళ్లకు మాత్రమే ఈ పథకం ఉంటుంది. వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వాళ్ళు దీనికి అర్హులు. ఒకవేళ మీరు వ్యవసాయ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏవైనా పరికరాలు కానీ, ఇంకేదైనా కానీ, డైరీ లాంటిది కానీ, అది వ్యవసాయ సంబంధమైనది పెట్టుకుంటే మట్టుకు దానికి 60 సంవత్సరాల వరకు కూడా ఇంకొక 5 ఏళ్ళు సడలించబడి 55 నుంచి 60 ఏళ్ళకు కూడా వాళ్లకు అవకాశాలు కల్పిస్తారు. వయోపరిమితి వ్యవసాయ సంబంధానికి. వ్యవసాయేతర సంబంధమైనటువంటి యూనిట్లు అయితే కనుక 21 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల దాకా వయోపరిమితిగా ఉంటుంది. అదేవిధంగా దరఖాస్తుదారుడు కులం, ఆదాయం మరియు స్వస్థలం, నివాసానికి సంబంధించిన ధృవపత్రాలు సమర్పించాలి. అన్ని పథకాలకు ఇదే. నేను మీకు చెప్పాను కదా, కులం అంటే ఏ బ్రాహ్మణ సంఘాల నుంచి అయినా మీరు బ్రాహ్మణుల నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని మీ సేవ ద్వారా మీరు తహసీల్దార్ నుంచి మీరు
కుల ధృవీకరణ, బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రం తీసుకోవాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బెస్ట్ స్కీమ్కు 2 లక్షల లోపు పట్టణ ప్రాంతాల వాళ్ళు, 1,50,000 అయితే గ్రామీణ ప్రాంతాల వారు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. దాంతోపాటుగా స్వస్థలం, మీరు 1 నుంచి 10వ తరగతి దాకా ఎక్కడైతే చదువుకున్నారో ఆ బోనాఫైడ్ సర్టిఫికేట్లు కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. లేదు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తహసీల్దార్ జారీ చేసింది ఉంటే అది కూడా స్థానిక ధృవీకరణ పత్రాన్ని కూడా మీరు తీసుకోవాలి. ఉద్యోగులు మరియు విద్యార్థులు ఈ పథకం కింద సహాయం పొందడానికి అర్హులు కాదు. అంటే ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో, ప్రభుత్వ వేతనాలు పొందుతుంటారో వారు, అదేవిధంగా విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాదు. వ్యవసాయము, పరిశ్రమలు మరియు చిన్న వ్యాపారాలు, సేవారంగము మరియు రవాణా రంగపు యూనిట్లను ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేయబడుతుంది. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి యూనిట్లలోనే వ్యవసాయము, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, సేవారంగాలు, సర్వీస్ సెక్టర్ ఇలాంటి అలాగే రవాణా రంగం అంటే క్యాబులు పెట్టుకోవడం కానీ, ఏదైనా ట్రావెల్స్ నడుపుకోవడం కానీ, కారు ద్వారా క్యాబ్ ఇలాంటి వాళ్ళ కోసం, యూనిట్ల కోసం ఈ ఆర్థిక సహాయం చేస్తారు. ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఏ విధంగానైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ శాఖలో కూడా ఈ లఘు పరిశ్రమలకు, మైక్రో ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా యూనిట్లకు ఈ ఇతర ప్రభుత్వ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. దీనికి గాను ప్రతి బెస్ట్ అప్లై చేసుకోవాల్సి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను మీరు ఈ దరఖాస్తుతో పాటు మీరు సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే సపోజ్ ఒక పూజా సామాగ్రి స్టోర్ మీరు పెట్టాలనుకుంటున్నారు. ఒక 5 లక్షల రూపాయలు మీరు గరిష్టంగా దీని ఏదైతే ప్రాజెక్ట్ కాస్ట్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, దానికి మీకు ఒక 60% సబ్సిడీ ఉంటుంది. అంటే 3,75,000 దాకా మీకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి ఇస్తుంది. 1,25,000 మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 5 లక్షల యూనిట్ కాస్ట్గా మీరు చూపిస్తే కనుక మీరు ఎక్కడ మీ షాప్ పెట్టాలనుకుంటున్నారు, షాపు మీరు ఎవరి దగ్గర లీజ్కి తీసుకుంటున్నారు, షాప్కి ఏమైనా అడ్వాన్స్ కట్టారా, రెంటల్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా, లీజ్ డీడ్ ఏదైనా ఉందా, అవి పెట్టడంతో పాటుగా మీరు పూజా ద్రవ్యాల కోసం అందులో పెట్టేటువంటి ర్యాకులు కానీ ఇతర ఆ షోరూమ్ సామాగ్రి వాటి అదే విధంగా పూజా సామాగ్రి ఎక్కడి నుంచి మీరు తెచ్చుకుంటున్నారో, ఎక్కడ హోల్సేల్గా తెచ్చుకోబోతున్నారో అవన్నిటికి సంబంధించిన కొటేషన్లు కూడా మీరు చూపించి మేము ఇక్కడి నుంచి ఈ 5 లక్షలు ఈ విధంగా సమీకరించుకొని ఈ పరిశ్రమ పెట్టబోతున్నాను అని సవివరమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్టును ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదో చార్టెడ్ అకౌంటెంట్లో పెద్ద పెద్ద ఆర్థికవేత్తలో వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన ఆడిటర్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళు కూడా మేము ఇన్ని డబ్బులు ఇవ్వండి మేము తయారు చేసి ఇస్తాము అని చెప్తూ ఉంటారు. ఎవ్వరికి ₹1 అవసరం లేదు. మీకు తెలిసిన మీ స్కిల్స్ను బట్టి, మీ నైపుణ్యాన్ని బట్టి మీరే ఒక తెల్ల కాగితం మీద నేను చెప్పినట్టుగా అది ఏదైనా సరే, ఒకవేళ డైరీ పెట్టాలనుకుంటున్నారనుకోండి, మీరు దేశవాళీ బర్రెలు కానీ గౌడు బర్రెలు కానీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎన్ని పెట్టుకుంటున్నారు, మీకు వ్యవసాయ భూమి ఎక్కడైనా ఉందా, ఈ గోశాల ఎక్కడ పెట్టుకుంటారు, అదే డైరీ పరిశ్రమ ఎక్కడ పెట్టుకోబోతున్నారు, అందుకు సంబంధించినటువంటి మీరు ఇంతకుముందు మీకు ఏమైనా అనుభవం ఉంది, ఎలా దాణా ఖర్చు కానీ, షెడ్ ఖర్చు కానీ, వాటికి అయ్యేటువంటి గేదెలకు అయ్యే ఖర్చు కానీ ఇవన్నీ కూడా మీరు ఒక డీటెయిల్డ్, ఆవులు కానీ గేదెలు కానీ వాటికి అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి ఇవన్నీ వివరాలు మీరు కొటేషన్ రూపాయి. ఇది ఏ పరిశ్రమకైనా అంతే. ఒక సవివరమైన మీరు పరిశ్రమ పెట్టే మీ యూనిట్ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఒక తెల్ల కాగితం మీద రాసి మీరు సంతకం ఇస్తే చాలు, అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏదో ఎక్కడో ఆడిటర్ దగ్గర తెచ్చుకోవాలో, చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర తెచ్చుకోవాలో, ఇంకెవరైనా అనుభోగ్యం అదంతా అవసరం లేదండి. మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో అది సవివరంగా ఒక తెల్ల కాగితం మీద రాసి ఇస్తే సరిపోతుంది. అది మీరు రాసి మీరు లాభదాయకంగా నేను నడిపించుకుంటాను, నేను ఈ రకంగా నేను ఏర్పాటు చేస్తాను అని ఇంటర్వ్యూలో ఆ నిపుణులైనటువంటి కమిటీకి మీరు నమ్మించగలిగితే చాలు. అలా దాని ప్రకారం మీరు తయారు చేసుకోవాలి. లబ్ధిదారులకి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి ఈ సబ్సిడీ మొత్తం బదిలీ చేస్తారు. సపోజ్ 12 లక్షల ప్రాజెక్టు మీకు ఖరారైతే మీ 5 లక్షలను అన్నీ బాగున్నాయి కమిటీ అంగీకరిస్తే మీ ఇన్స్పెక్షన్లో కూడా మీ యూనిట్ అంతా కూడా ఇన్స్పెక్షన్లో కూడా అంతా సానుకూలంగా ఉంటే మీ 5 లక్షల రూపాయలను నేరుగా మీ అకౌంట్లోకి వేస్తారు. అదే 5 లక్షల కాస్ట్ అయితే 3,75,000 నేరుగా మీ అకౌంట్లోకే, అభ్యర్థి అకౌంట్లోకే వేస్తారు. ఎవరు మధ్య దళారీలు ఉండరు, ఎవరి ప్రమేయం అవసరం లేదు, ఏ ఒక్కరి పైరవి అవసరం లేదు. నేరుగా
నేరుగా మీ నైపుణ్యాన్ని బట్టి, మీ స్కిల్స్ను బట్టి, మీ యొక్క దరఖాస్తును బట్టి, మీ అర్హతలను బట్టి ఆ కమిటీ మీకు మీకు ఈ ధృవీకరణ చేసి ఎంపిక చేస్తుంది తప్ప ఏ రకమైన రికమెండేషన్ ఉండవని మరీ మీకు చెప్తూ ఉన్నాను. ఉన్నత విద్యార్హత మరియు యూనిట్ స్థాపనకు అవసరమయ్యే విద్యార్హతలు, నైపుణ్యాన్ని కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. అంటే ఎక్కడైనా స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లలో మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు సపోజ్ ఒక ఎంబ్రాయిడరీ కానీ ఇంకేదైనా బట్టలకు సంబంధించి టైలరింగ్ కానీ పెట్టాలనుకుంటే, ఎవరైనా మహిళలు గృహిణులు పెట్టుకోవాలనుకుంటే, మీరు ఎక్కడైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో టైలరింగ్ సంబంధించి మీరు ట్రైనింగ్ పొంది ఉంటే ఆ పొంది ఉన్నట్టుగా సర్టిఫికేట్ మీకు ప్రాధాన్యత ఇస్తారు. లేదు ఇంకేదైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలో మీకు అనుభవం ఉందన్నట్టుగా ఎక్కడైనా ట్రైనింగ్ అయి ఉంటే, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంకేదైనా ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలనుకుంటే ప్రింటింగ్ టెక్నాలజీలో మీకు ఏమైనటువంటి అనుభవం ఉందా? అదే కాదు, పూజా సామాగ్రిలో ఉంటే ఇంతకుముందు మీరు పూజా సామాగ్రికి సంబంధించినటువంటి మీకు ఏమైనా అనుభవం ఉందా? అలాంటివి మీ అనుభవానికి కూడా, మీ నైపుణ్యానికి, మీ స్కిల్స్కి కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకేదైనా వృత్తి విద్యా కోర్సుల్లో పూర్తి చేసి ఆ సంబంధమైన పరిశ్రమ పెట్టే వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వం లేదా సంక్షేమ సంస్థల ద్వారా నిర్వహించబడు కౌశల్యాభివృద్ధి సంస్థ కార్యక్రమాల్లో శిక్షణ పొందేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని అన్నాను కదా, శిక్షణ పొంది నైపుణ్యాన్ని సంపాదించే వారికి ఈ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అదేవిధంగా నేను చెప్పాను కదా బెస్ట్ స్కీమ్కు సంబంధించినటువంటి ఉన్నాను. మీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా మీరు మెసేజ్ ఇస్తే, మీ మెసేజ్ రూపంలో తెలియజేస్తే మీకు సవివరంగా చెప్తాను. మీరు ఎక్కువ మంది పురోహితులు మీ భార్య ద్వారా అప్లై చేయించండి. ఆ వేద పండితులు, అర్చకులు, ఇంకేదైనా చిన్న తరహా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మీకు అదనపు ఆదాయం కోసం స్వయం సమృద్ధిగా ఒక కుటీర పరిశ్రమ కానీ ఇంకేదైనా నేను ఏర్పాటు చేసుకుని నా కాళ్ళ మీద నిలబడతాను, స్వావలంబన దిశగా పోతాను అనుకున్న వాళ్ళందరూ, మీరు నిరుద్యోగ యువకులు కూడా దీన్ని వినియోగించుకొని అప్లై చేసుకోవాల్సిందిగా నేను మీకు కోరుతూ ఉన్నాను. మీరందరూ కూడా స్థానికంగా మీ సేవా సెంటర్లలో కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కానీ, మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే మీరే నేరుగా కూడా దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది అలాగే చేసుకుంటున్నారు. ఆ విధంగా చేసుకోవాలి. ఏదైతే నేను చెప్పాను కదా బ్రాహ్మణ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ బెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 1250 మందికి ఇప్పటిదాకా ఈ ఆర్థిక సాయం చేయడం జరిగింది. 1250 మంది గత 3 ఏళ్లుగా. అంటే 37,09,07,644 ప్రభుత్వం వారి అకౌంట్లోకి డబ్బును జమ చేసి ఇంతమంది 1250 మంది ఇవాళ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా బెస్ట్ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కుటీర పరిశ్రమలను, వ్యాపారాలను, ఇంకా ఇతర యూనిట్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తూ తమ కాళ్ళ మీద నిలబడి ఇంకో కొంతమందికి ఉపాధి కల్పించే స్థితిలోకి వచ్చారు. ఇది నిజంగా కూడా చాలా హర్షించదగిన, సంతోషించదగినటువంటి, ఎందరికో ఉపయుక్తమయ్యేటువంటి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నేను మీకు వివేకానంద విదేశీ విద్యా పథకం గురించి సవివరంగా తెలియజేశాను. అదేవిధంగా బెస్ట్ స్కీమ్, ఔత్సాహిక పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి బెస్ట్ స్కీమ్ గురించి కూడా మీకు తెలియజేశాను. ఇకపోతే శ్రీ రామానుజ ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఇది స్కాలర్షిప్ ఇచ్చేది. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లుగా ఇచ్చేటువంటి ఒక గొప్పనైన స్కీము. బ్రాహ్మణులకు ఇంతకుముందు చాలామందికి ఒక చోట ఇంజనీరింగ్ విద్య వాళ్ళు చదువుకునే ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. ఇప్పుడు బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైనా కూడా, ఈ పేద మధ్యతరగతి చెందినటువంటి బ్రాహ్మణ పిల్లలు, విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ అంటే 10th తర్వాత 10వ తరగతి తర్వాత వారు ఎక్కడైనా ఏదైనా విద్యా సంస్థల్లో ర్యాంకుతో కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొంది, ప్రతిభతో సీట్లు పొంది వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంటుంది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న విద్యార్థులు అంటే ఇంతకుముందే చెప్పాను కదా, 2 లక్షల లోపు నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, 1,50,000 లోపు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు. దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆర్థిక పథకం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. తెలంగాణకు చెందిన పేద బ్రాహ్మణ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, అయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఉండాలి. పోస్ట్ మెట్రిక్ 10th తర్వాత ఇంజనీరింగ్ కానీ, MBAకి సంబంధించి కానీ, డిగ్రీ కానీ, అదేవిధంగా మరే ఇతర సాంకేతిక విద్య కానీ, మెడిసిన్ కానీ, ఇంకా
మేనేజ్మెంట్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా ఇస్తారు. మీరు కంప్యూటర్ ల్యాబ్ పెట్టుకోవాలనుకున్న ఇంటర్నెట్ సెంటర్ కూడా పెట్టుకొని నేను ఉపాధి పొందగలను అని మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పగలిగితే మీరు పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్లోనే మీ సేవ చేసుకోవచ్చు, ఇతర సంబంధమైన సేవలు అందించుకోవచ్చు, అవి కూడా పెట్టుకోవచ్చు. దాచవరం సంతోషనే మిత్రుడు అడిగాడు, ఇంటర్నెట్ సెంటర్ కూడా కంప్యూటర్ సెంటర్ కింద పెట్టుకోవచ్చు, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దాంట్లో డిటిపి సెంటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రింటర్ ఇది కలర్ ప్రింట్స్ జిరాక్స్ అవన్నీ కూడా కలిపి నేను ఉపాధి పొందగలను, నాకు ఈ రకమైన ఆదాయ మార్గంతో చేసుకోగలను ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు తయారు చేసుకుంటే పెట్టుకోవచ్చు. చాలామంది ఇంతకుముందు కూడా అప్లై చేసుకున్నారు, అది మీ దానికి మీరు అర్హులు. ఇకపోతే వేద పాఠశాలలకు ఆర్థిక సాయం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ శ్రీ రామానుజ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎవరెవరికి పొందారో చెప్పాను కదా. ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అండర్ శ్రీ రామానుజ స్కీమ్ కింద అప్లై చేసుకున్న వాళ్ళు 209 మంది అభ్యర్థులకు ఇప్పటిదాకా 48,77,248 రూపాయలను ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. అంటే 209 మంది అర్హులు విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రామానుజ స్కీమ్ కింద, శ్రీ రామానుజ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద వారు అప్లై చేసుకున్నారు. ఇకపోతే వేద పాఠశాలలకు ఆర్థిక సాయం. ఇది తెలంగాణలో ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటిదాకా ఎవరైనా వేద పాఠశాల పెట్టుకుంటే మనకు తెలిసిన దాతల ద్వారా, వదాన్యుల ద్వారా విరాళాలు తీసుకుని మనం వేద పాఠశాలను నిర్వహించుకునేవాళ్ళం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వేద పరిరక్షణ కోసం, వేద ధర్మం కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేసే వేద పాఠశాల నిర్వాహకులందరికీ కూడా చేయూతనిచ్చేందుకోసం ఈ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఈ వేద పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నారు. ఎవరైతే వేద పాఠశాలలు, వేద స్మార్త సంస్కృత శ్రౌత పాఠశాలలు నిర్వహిస్తారో, శాస్త్ర పాఠశాలలు పెట్టుకుంటారో, వారు ఇంట్లో గురుకుల పద్ధతిలో నిర్వహిస్తున్నా లేదు పాఠశాలల రూపంలో నిర్వహిస్తున్నా కూడా వారికి గరిష్ట సంవత్సరానికి అంటే వన్ టైం గ్రాంట్ కింద, ఒకేసారి గ్రాంట్ కింద 2 లక్షల రూపాయలను ఆ గౌరవ ఆర్థిక సాయంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇస్తుంది. అంటే వేద పాఠశాలలకు 2 లక్షల రూపాయలు ఆ విదేశీ మన ఈ వేద విద్య పాఠశాల నిర్వహించుకోవడం కానీ, గురుకుల పద్ధతిలో ఇంట్లో వేదాన్ని చెప్పే గురువులకు కానీ ఈ 2 లక్షల రూపాయలను వన్ టైం గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ వేద పాఠశాలల కోసం 30 వేద పాఠశాలలకు తెలంగాణలో 30 వేద పాఠశాలను ఎంపిక చేశారు. అందుకు గాను 36 లక్షల రూపాయలను అందజేయడం జరిగింది. ఒక్కొక్క పాఠశాలకు 2 లక్షల చొప్పున 30 పాఠశాలలకు ఇప్పటిదాకా 36 లక్షలు ఇవ్వడం. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 పాఠశాలలు లబ్ధి పొందాయి. ఇంకా కొత్తగా ఎవరైనా పాఠశాలలు పెట్టుకోబోతున్నా, ఇంట్లో గురుకుల పద్ధతిలో వేదాన్ని నేర్పేవాళ్ళైనా, శాస్త్రాన్ని నేర్పేవాళ్ళున్నా, వేదాంతాన్ని నేర్పేవాళ్ళున్నా, సంస్కృతాన్ని నేర్పేవాళ్ళైనా, అదేవిధంగా శ్రౌతాన్ని నేర్పేవాళ్ళున్నా, స్మార్తాన్ని నేర్పేవాళ్ళున్నా కూడా ఈ పథకం కింద మీరు ఉపయోగం పొందొచ్చు. ఇకపోతే వేదశాస్త్ర పండితులకు గౌరవ భృతి. పాపం వేదం పురోహితులైనా, వేద పండితులైనా, స్మార్త పండితులైనా, శ్రౌత పండితులైనా, అదే సంస్కృత పండితులైనా, ఇంకా అలాంటి విద్వాంసులు అనేక మంది కూడా వృద్ధాప్యంలో వారికి చేడుదోడు లేకుండా, ఎలాంటి ఆదాయం లేకుండా, ఏ పని చేసుకోలేకుండా ఇబ్బందులు ఉంటారు. కనుక 75 ఏళ్ళు నిండిన ఈ వృద్ధ పండితులకు వేద శాస్త్ర శ్రౌత స్మార్త సంస్కృతంలో నిష్ణాతులైనటువంటి వారికి నెలకు 2,500 చొప్పున గౌరవ భృతి కూడా తెలంగాణ సంక్షేమ పరిషత్ ఇస్తోంది. ఇప్పుడైతే 75 సంవత్సరాలకు వయస్సు అని పెట్టారు. దాన్ని త్వరలో 60 ఏళ్లకు మార్చాలని కూడా మేము తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది మా చైర్మన్ రమణాచారి గారి ద్వారా. అట్లయితే ఇంకా అనేక మంది కూడా ఉపయోగం ఉంటుంది. వీలైనంత త్వరలో అది మనకు సానుకూలంగా ఈ ఎవరైతే వృద్ధ పండితులకు భృతి 60 ఏళ్లకు వయోపరిమితి అయ్యేట్టుగా అవ్వాలని కోరుకుందాం. ఈ మాధ్యమం ద్వారా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతూ ఉన్న ఈ వయోపరిమితిని తగ్గించమని. ఇప్పుడైతే ప్రస్తుత నిబంధనల ప్రకారం 75 ఏళ్ళు నిండిన వారికి ఒక్కొక్కరికి నెలకు 2,500 చొప్పున వాళ్ళకు ఇస్తూ ఉన్నాం. ఏదైతే ఈ వేద
పండిట్స్ వేదశాస్త్ర పండితులు ఇప్పటిదాకా 53 మంది తెలంగాణలో ఈ భృతిని పొందుతున్నారు. ఈ 53 మందికి 15 లక్షల రూపాయల చొప్పున ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. ప్రతి నెల 15 లక్షల రూపాయలు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఈ 53 మందికి ప్రతి నెల 2,500 చొప్పున భృతి ఇస్తూ ఉంది. ఇకపోతే వేద విద్యార్థులకు ఆర్థిక సాయం. ఎవరైతే వేద పాఠశాలలో కానీ, స్మార్త పాఠశాలలో కానీ, శ్రౌత పాఠశాలలో కానీ, శాస్త్ర పాఠశాలలో కానీ, వేదంతో కూడిన సంస్కృత పాఠశాలలో కానీ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి నెలకు 250 రూపాయల చొప్పున 250 రూపీస్ 250 రూపాయల చొప్పున వారికి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది విద్యార్థులున్నా ఆయా వేద పాఠశాలకు కానీ, స్మార్త పాఠశాలకు కానీ, శ్రౌత పాఠశాలకు కానీ, సంస్కృత పాఠశాలకు కానీ 250 రూపాయల స్టైఫండ్ను ఇస్తూ ఉన్నారు. అయితే స్మార్తం ఎవరైతే పూర్తి చేసుకుంటారో స్మార్త పాఠశాలలో వారి యొక్క విద్య పూర్తయితే వారికి 3 లక్షల రూపాయలు వారికి ఆర్థికంగా డిపాజిట్ వారి పేరు మీద ఆర్థిక సహాయం చేసి భవిష్యత్తులో కూడా వారు బయటకు వెళ్ళగానే వారికి ఒక చేదోడుగా ఉండాలి, వారు పెళ్లి చేసుకున్నా కూడా ఆధారంగా ఉండాలని చెప్పి 3 లక్షల రూపాయలను వారి పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. ఏ విద్యార్థి అయితే స్మార్తాన్ని పూర్తి చేసుకుంటారో వారికి 3 లక్షలు. అదేవిధంగా ఘనాంతం, క్రమాంతం, ఆగమం పూర్తి చేసుకుని వేదాన్ని ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయం వారి కోర్సు పూర్తవగానే వారికి అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారికి సహాయం చేయడం అవుతుంది. చెప్పాను కదా, ప్రతి విద్యార్థికి అది వేద పాఠశాల అయినా, స్మార్త పాఠశాల అయినా, శ్రౌత పాఠశాల అయినా, ఏ పాఠశాలలో అయినా చదివే విద్యార్థికి 250 రూపాయల యొక్క స్టైఫండ్. అదేవిధంగా స్మార్తం పూర్తి చేసుకున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్. అదేవిధంగా వేదం క్రమాంతం, ఘనాంతంతో వేదం, అదేవిధంగా ఆగమం పూర్తి చేసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలను వారి పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారు నిలదొక్కునేట్టుగా వారికి భవిష్యత్తులో ఉత్తరోత్తర ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు వారికి సహాయం చేస్తూ ఉంది. అయితే ఈ వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కానీ, వేద పాఠశాలకు ఆర్థిక సాయం కానీ, వేదశాస్త్ర పండితులకు గౌరవభృతి కానీ దీనికి కాలపరిమితి ఏమీ లేదు. ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు ఒక తెల్ల కాగితం మీద ఆ వివరాలన్నీ పొందుపరిచి తగిన ధ్రువపత్రాలు పెట్టి నేరుగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు మాకు ఇచ్చినా పర్వాలేదు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు బొగ్గులకుంటలో ఉన్నటువంటి దేవాదాయ శాఖలో ఉన్న పరిషత్తుకు మీరు పోస్టు ద్వారా పంపిన చైర్మన్ గారికి కానీ, మా అడ్మినిస్ట్రేటర్ గారికి కానీ నేరుగా పంపి మీరు పంపొచ్చు. ఇకపోతే విప్రహిత బ్రాహ్మణ సదనం అనేది సాంస్కృతిక, సాంప్రదాయ, సామాజిక, వైదికపరమైనటువంటి బ్రాహ్మణ సమాజహిత కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అది బ్రాహ్మణ సంఘాలైనా, ట్రస్టులైనా, సొసైటీలైనా, కొత్తగా ఏర్పాటు చేసుకునే సంఘాలైనా కూడా మీరు మీ పట్టణాల్లో, మీ నగరాల్లో, డివిజన్ సెంటర్లలో, మండల కేంద్రాల్లో 1000 గజాల స్థలాన్ని కనుక విరాళాల రూపంలో కానీ ప్రభుత్వం నుంచి కానీ సమకూర్చుకుంటే మీకు 75%, అంటే మీరు ఏదైతే భవన నిర్మాణానికి ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో 75% బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇస్తుంది. 25% మీరు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది, మీరు భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలకు ఒక భవన నిర్మాణం కోసం మీరు 1000 గజాల స్థలాన్ని కనుక మీ దగ్గర చూపిస్తే మేము 75 లక్షలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇస్తుంది, 25 లక్షలు మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు 1-2 ఎకరాలు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్ని బ్రాహ్మణ సంఘాల వారికి, ట్రస్టుల వారికి, బ్రాహ్మణ సామాజిక సేవా సంఘాలన్నింటికి కూడా నేను చేసే విజ్ఞప్తి, బ్రాహ్మణ పరిషత్తు ద్వారా మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 33 జిల్లాల కలెక్టర్లకు ఉత్తరాలు రాశారు. ఈ బ్రాహ్మణుల కోసం ఏదైనా స్థలం, మీకు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాన్ని 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు కేటాయించండి అని లేఖలు రాశారు. మీరు ఆ లేఖ ప్రతిని తీసుకొని మీ కలెక్టర్ల ద్వారా, ఆర్డీఓల ద్వారా, తహసీల్దారుల ద్వారా మీరు ప్రయత్నం చేసుకుని మీరు ఆ స్థలాన్ని సమకూర్చుకుంటే ఆ స్థలంలో కూడా మీరు ఆ అపర భవనమైనా, ఇంకేదైనా వేద పాఠశాలైనా, స్మార్త పాఠశాలైనా, కళ్యాణ మంటపాలైనా, మరే ఇతర గ్రంథాలయాలైనా, సత్సంగ కేంద్రాలైనా నిర్వహించుకోవడానికి మీకు ఈ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 75% భరిస్తుంది. కనుక మీరు ఈ పథకాలన్నీ కూడా వినియోగించుకొని
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మీ అందరికీ కూడా ఉపయుక్తంగా ఉండడం కోసం, ఉపకరించడం కోసం ఏదైతే మీకు సమీకరిస్తుందో, మీకు అందరికీ ఉపయోగకరంగా ఏదైతే ఏర్పాటు చేసిందో ఈ పథకాలన్నీ కూడా మీరు వినియోగించుకొని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఫలాలను ప్రతి పేద మధ్యతరగతి బ్రాహ్మడు పొందాలని చెప్పి నేను సవినయంగా కోరుతున్నాను. ఇప్పటిదాకా మొత్తం 3490 మంది ఈ అన్ని పథకాలు, నేను ఏవైతే 7 పథకాలు, ఏది బెస్ట్ స్కీమ్, వివేకానంద ఓవర్సీస్ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్ రామానుజ స్కీమ్, అదేవిధంగా వేద పండితులకు గౌరవభృతి, వేద విద్యార్థులకు స్కాలర్షిప్, మన స్టైఫండ్, అదేవిధంగా వేద పాఠశాలలకు వన్ టైం గ్రాంట్, అదేవిధంగా ఇంకా ఇతర ఈ బ్రాహ్మణ సదనాలు, విప్రహిత కార్యక్రమం, ఇవన్నీ కలిపితే 3490 మంది ఈ వేర్వేరు పథకాల కింద ఇప్పటిదాకా ఉపయోగించుకున్నారు ఈ 3-3.5 సంవత్సరాల్లో. అదేవిధంగా ఇది ఇందుకు గాను 85,54,23,412 రూపాయలు ఇందుకోసం వినియోగించడం అయింది. భవిష్యత్తులో ఎన్ని కోట్లైనా సరే, ఎంతమంది అప్లై చేసుకున్నా సరే, అర్హులందరికీ కూడా ఇంటర్వ్యూకి పిలిచి అర్హులందరినీ ఎంపిక చేసి ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా ఎక్కువ మంది, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి, చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ మంది వస్తున్నారు కనుక బ్రాహ్మణ సంఘాలు కూడా పెద్దన్న పాత్ర పోషించి బ్రాహ్మణులకు, పరిషత్తుకు, పేద మధ్యతరగతి బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు ఒక వారధిగా ఏర్పాటై మీరు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి, వాళ్ళకు తగిన చైతన్యాన్ని కలిగించి, తగిన విధంగా చైతన్యపరిచి అందరూ ఈ అప్లై చేసుకునేట్టుగా చేయుతనివ్వాలి. అందరూ ఈ బ్రాహ్మణ సంక్షేమ ఫలాలు పొందాలి. ఇప్పటిదాకా చెప్పాను కదా, 85,54,42,000 రూపాయలు వినియోగమైంది. ఇంకా ఎన్ని వందల కోట్లైనా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వినియోగించడానికి పథకాలన్నింటిలో ఎంతమంది అప్లై చేసుకున్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కనుక జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి, అన్ని ధృవపత్రాలు తీసుకోండి. ఇంకా మీకు సందేహాలుంటే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్లో ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ కూడా సవివరంగా ఉన్నాయి. మీకు ఏమైనా సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవడానికి ఆ పరిషత్తు యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని చూసుకొని 2వ తారీఖు నాడు ప్రారంభమైంది, 30వ తారీఖు దాకా ఈ అవకాశం ఉంది కనుక మీరందరూ ఏమాత్రం తాత్సారం చేయకుండా, చివరి తేదీ దాకా వేచి చూడకుండా ఇప్పుడే వెంటనే లోకల్ బ్రాహ్మణ సంఘాల నుంచి, బ్రాహ్మణ కుల ధృవీకరణం లేనట్లయితే కనుక స్థానిక బ్రాహ్మణ సంఘాల నుంచి ఒక ధృవీకరణ పత్రం తీసుకొని మీ సేవ ద్వారా మీరు బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రాన్ని, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, అన్నీ ఒకే చిరునామా ఉండేటి జాగ్రత్త చూసుకొని, మీ బోనాఫైడ్ సర్టిఫికేట్లు పెట్టుకొని, బెస్ట్ స్కీమ్ అయితే ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టుకొని, ఇవన్నీ నిబంధనల ప్రకారం మీరు అప్లై చేసి అప్లోడ్ చేసి 30వ తేదీ వరకు వేలాది మంది 33 జిల్లాలకు సంబంధించిన పేద మధ్యతరగతి బ్రాహ్మణులందరూ కూడా అప్లై చేసుకొని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఫలాలను పొందాలని, మనం అందరం వినియోగించుకోవాలని ప్రభుత్వం మన కోసం, పేద బ్రాహ్మణుడి కోసం, మధ్యతరగతి బ్రాహ్మణుడి కోసం ఏవైతే ఈ పథకాలు పెట్టిందో అందరూ వినియోగించుకొని ఈ పథకం యొక్క ఫలాలను పొందాలని సవినయంగా కోరుకుంటూ, మీకేమైనా సందేహాలున్నా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని, వ్యక్తిగతంగా నన్ను కలిసినా కూడా నేను చెప్తానని. ఇందులో ఏ దళారీల పాత్ర ఉండదు, ₹1 ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని ఉండదు, ఎవ్వరికీ కూడా మధ్య దళారీలు ఎవరు ఉండరు. ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా ఈ జరుగుతాయి. ఈ ఎంపిక విధానం ఉంటుంది, నిపుణులు దీనికి ఎంపిక చేస్తారు. ఇందులో కూడా నిక్కచ్చిగా నిజాయితీగా ఉండేవాళ్ళే చేస్తారు. ఏ ఒక్కరి యొక్క దళారుల ప్రమేయం కానీ, బ్రోకర్ల ప్రమేయం కానీ ఉండదు. అలాంటి ఎవరైనా ఇలాంటి మీకు డబ్బులు ఇప్పిస్తాము, మేము పలానా స్కీమ్ ఇప్పిస్తాము అనేవాళ్ళు మీ దృష్టికి వస్తే, మా దృష్టికి తీసుకొచ్చినా, మా సభ్యుల దృష్టికి తీసుకొచ్చినా, లేదా పరిషత్తు దృష్టికి తీసుకొచ్చినా, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వారి మీద తగిన చర్యలు తీసుకోవడం ఉంటుంది. దయచేసి పారదర్శకంగా జరుగుతూ ఎంపిక విధానం ఉంది కనుక మీరందరూ కూడా ఎంపిక చేసుకొని పేద మధ్యతరగతి బ్రాహ్మణులందరూ కూడా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు అప్లై చేసుకొని 2వ తారీఖు నాడు ఆరంభమైన ఓపెన్ అయిన వెబ్సైట్ 30వ దాకా ఉంటుంది కనుక 30వ తేదీలోగా వేలాది మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద మధ్యతరగతి బ్రాహ్మణులు అందరూ అప్లై చేసుకొని బ్రాహ్మణ సంఘాలు కూడా వాళ్ళకి తగిన చేయూతనిచ్చి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఫలాలను ప్రతి ఒక్కరూ పొందాలని మీ అందరికీ కూడా సవినయంగా మనఃపూర్వకంగా కోరుతూ ఉన్నా. అందరూ ఈ పథకాలను వినియోగించుకోవాలని మీకు సవినయంగా కోరుతూ ఉన్నా. లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు. అందరికీ నమస్కారం. శుభరాత్రి.